ఎలక్షన్కి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇక మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 19 జరగబోతున్నాయి. ఏప్రిల్ 26 రెండో దశ. అదే సందర్భంలో ఆ రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మే 7న మూడో దశ జరుగుతుంది. మే 13న నాలుగో దశ జరుగుతుంది. ఆ మే 13 నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలింగ్ ఉంది. మే 20న ఐదో దశ, మే 25వ తారీఖున ఆరో దశ, జూన్ 1న ఏడో దశ జరగబోతుంది. ఇక్కడ కీలకమైనటువంటిది మే 13 దాకా డబ్బులు ఉన్నాయి కదా, ఇంట్లో ఏమన్నా అమ్ముకునినో లేకపోతే ఏదైనా చేసుకునినో క్యాష్ పట్టుకుని తిరక్కండి. క్యాష్ పట్టుకుని కనబడితే కనుక ఫస్ట్ స్వాధీనం చేసుకుంటారు పోలీసులు, కానీ దర్యాప్తు చేసేటువంటి వాళ్ళు పోలీసులే ఎక్కువగా పట్టుకుంటారు. ఇవాళ ఇంత దొరికింది అంత దొరికిందని రాస్తారు. అది మీ డబ్బులే అయి ఉండొచ్చు, మీ ఇల్లు అమ్ముకున్నదో లేకపోతే బంగారం అమ్ముకున్నదో బ్యాంకులో డ్రా చేసుకున్నదో. ఆ రిసిప్ట్ వెంట పెట్టుకెళ్ళండి. ఆ రిసిప్ట్ లేకపోతే కనుక మీ క్యాష్ని తీసేసుకుంటారు. మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళి అది కాదు అని నిరూపించుకుని ఆ డబ్బులు తెచ్చుకోవాలి. లేకపోతే వీళ్ళు కోర్టుకి సరెండర్ చేస్తారు. బల్క్ అమౌంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్కి సరెండర్ చేస్తారు. కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టుకుని తిరగద్దు. ఒకవేళ ఇళ్లలో డబ్బులు ఎక్కువ ఉన్నా సరే తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోండి. లేకపోతే కనుక ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ మీద డౌట్ వచ్చి, అంటే మీ మీద కోపంతో అసూయతోనో చెప్పేశారనుకోండి, మీ ఇంటికి వచ్చి వెతుకుతారు. వెతికిన తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎన్నికల్లో ఇంత దొరికేసినాయి అని చెప్తారు. కాబట్టి బీ కేర్ఫుల్.